చాలు. మా అత్తయ్య మావయ్య నన్ను కోడలిగా ఒప్పుకున్నారు. ఏమండి, తినండి. అమ్మా మంజు, నీ భర్త అంటే నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు అమ్మవారికి 108 బిందెల నీళ్లతో అభిషేకం చేసినప్పుడే అర్థం చేసుకున్నాను. ఆ శుభవార్త ఏదో సత్యం మంజుకు చెప్పేసి ఊరెళ్ళినా బావుండు. ఇప్పుడు ఈ టెన్షన్ ఉండేది కాదు. దయా, అన్నపూర్ణ దేని గురించో ఆలోచిస్తుంది అంటే మనం అన్నపూర్ణ గురించి ఆలోచించాలన్నమాట. తిప్పు, ఆ మంజు గురించే అయ్యి ఉంటుంది. అల్లుడు ఎక్కడికో ఊరెళ్ళాడని చెప్పావు కదా, వాడి గురించే ఆలోచిస్తోందేమో. అన్నపూర్ణనే అడిగితే పోలా పోలా పద. ఏంటి అన్నపూర్ణ, ఇంకా నిద్రపోలేదా? వదినా, మనసెందుకో ఆందోళనగా ఉందొదినా. ఆందోళన? ఆందోళన పడాల్సిన అవసరం నీకేంటి అన్నపూర్ణ? అల్లుడు సత్య ఊరెళ్ళాడు. వచ్చాడో రాలేదో మనకు తెలీదు. అతను వచ్చాడో రాలేదో నీకెందుకు? ఆ విషయం నీ కూతురు మంజు చూసుకుంటుందిగా, వదిలేయ్. తిప్పు, నువ్వు చెప్పినంత ఈజీ కాదు వదిలేయడం. కూతురు కాపురం. ఆ సత్యగాడేదో చెప్తున్నాడేమో. మంజు జీవితం పాజిటివ్గా చెబితే కలిసి ఉండడం, నెగిటివ్గా చెబితే కాపురం కూలిపోతుందని అన్నపూర్ణ భయమై ఉంటుంది. అవునన్నయ్య, అతను ఊరి నుండి వచ్చాక మంజుతో చెప్తానన్నాడు. ఏం చెప్తాడా అని నాకు భయమేస్తోంది. అమ్మాయి కాపురం కదా, ఏ తల్లికి మాత్రం బాధుండదు. నిద్ర కూడా రావడం లేదు. ఒకసారి మంజుతో మాట్లాడాలి. ఇంత రాత్రి వేళ మంజు నిద్ర డిస్టర్బ్ చేయడం దేనికి? రేపొద్దున మాట్లాడదాం, పడుకో. లేదు లేదు, ఒకసారి తనతో మాట్లాడితేనే నా మనసు కుదుట పడుతుందదినా. అమ్మ ఫోన్ చేస్తుంది. నేనిప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడలేను. అమ్మాయి ఫోన్ ఎత్తడం లేదేంటి? పడుకుందేమో, టైం కూడా చాలా అయింది కదా. ఇంత టైం అయినా రాత్రిపూట ఫోన్ చేస్తున్నావంటే ఫోన్ ఎత్తి మాట్లాడాలి కదా. ఇంకోసారి ట్రై చేస్తాను. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అమ్మ ఏం జరిగిందో అని కంగారు పడుతుంది. హలో అమ్మా. అమ్మా మంజు, పడుకున్నావా? లేదమ్మా. చెప్పు, ఈ టైంలో ఫోన్ చేసావు ఏంటమ్మా? ఏమైనా అర్జెంటా? అలాంటిదేం లేదమ్మా. నువ్వు గుర్తుకొస్తుంటేను ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఊరి నుండి సత్య వచ్చాడమ్మా? వచ్చారమ్మా. వచ్చాడా? మంజు, సత్య వచ్చాక
ఇక మీరు ఎన్నడూ విడిపోకుండా ఉండే మంచి మాట చెప్తానన్నాడు. చెప్పాడా? అల్లుడి కోసం నువ్వు చేసిన వ్రతానికి సంబంధించిన ఫలితం తప్పకుండా నెరవేరుతుందమ్మా. అమ్మా, ఇప్పటికే లేట్ అయింది, ఇంక పడుకోమ్మా. నేనొకటడిగితే మంజు ఇంకోలా మాట్లాడుతుంది. ఏం జరుగుంటుంది? మంజు, ఏంటమ్మా, ఏదో బాధలో ఉన్నట్టున్నా? ఉహుం, అలాంటిదేమీ లేదమ్మా. మరి నీ గొంతేంటి తేడాగా ఉంది? నువ్వు క్షేమమే కదా? నేనిక్కడ బాగానే ఉన్నాను. కొంచెం జలుబు చేసి గొంతలా ఉంది. సరే అమ్మా, నాకు కూడా నిద్ర వస్తుంది, ఉంటాను. మంజు ఏదో దాస్తుంది. దాని గొంతు వింటేనే అర్థమైపోతుంది. ఒకసారి రేపు వెళ్ళి తన్ని చూడాలి. నేను కూడా వస్తానులే. నువ్వెందుకులే వదినా? అమ్మాయి ఏదో బాధపడుతున్నట్టుందని నువ్వే అంటున్నావు కదా. నేను దాన్ని చూసొస్తాను. అలాగే విడాకుల విషయం కూడా తేల్చాలి. డేట్ కూడా దగ్గర పడుతుంది కదా. పద. కూతురు దగ్గరికి అన్నపూర్ణ వెళ్తాను అంటే మధ్యలో నువ్వెందుకు వెళ్తావు చెప్పు? అన్నపూర్ణ మాట్లాడిన మాటలను బట్టి ఊరెళ్ళిన సత్య ఇంటికొచ్చేశాడు. కానీ మంజుతో చివరి వరకు భర్తగా ఉంటానని కాని ఉండనని కాని చెప్పలేదనుకుంటాను. ఇక్కడేమో ఈ అన్నపూర్ణకి ఆలోచనలు ఎక్కువై నిద్ర పట్టడం లేదు. అక్కడేమో ఆ మంజు మాటల మధ్యలోనే ఫోన్ పెట్టేసినట్టుంది. వామ్మో, ఇవన్నీ ఎప్పుడు కనిపెట్టేసావు తిప్పు? అన్నపూర్ణ మాటను బట్టి దాని ముఖంలో మారుతున్న మార్పుల్ని బట్టి అర్థమైంది. ఇక విడాకులు వచ్చేసినట్టే. ఇలాంటి టైంలో మనం వెళ్ళకపోతే ఎలా? ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. ఏమండి, మీ అమ్మ వాళ్లకు మన మీద కోపం పోయినట్టుంది. అత్తయ్య గారు చాలా చక్కగా పలకరించారు. మావయ్య గారిని పరిచయం చేశారు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మావయ్య గారి కాళ్లకు దండం పెడుతుంటే మాత్రం మావయ్య గారు ఇష్టం లేనట్టుగా వెనక్కి జరిగారు. ఏమండి, మావయ్య గారికి నేనంటే ఇష్టం లేదా?